ఫ్రీగా వస్తే మనోడు ఫినాయిల్ ను కూడా వదలడు. వీడు సాస్ బాటిల్ పగలగొట్టేసి మళ్ళీ దాన్ని కవర్ చేస్తున్నాడు. ఇంకా ఏమేమి తేట పనులు చేశాడో వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకే తెలుస్తుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు సెమిస్టర్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి నేను, పవన్ అండ్ యువ మార్నింగ్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. ఈ తాత ఎవరో చాలా కాన్ఫిడెంట్ గా రాంగ్ రూట్ లో అయితే వస్తున్నాడు. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. బండిని అందరిలాగా రోడ్డు మీద నడపడం రొటీన్, ఇట్లా బొక్కల్లోంచి నడపడం వెరైటీ. మనకి ఇట్లాంటివంటే చాలా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. మేమైతే రాయచోటుకి వచ్చేసాం. ఎగ్జామ్ కి ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి విశాల్ మార్ట్లకి అయితే దూరేసాం. ఏదైనా కొనడానికి అయితే అస్సలు కాదు, జస్ట్ టైం పాస్ చేయడానికి. జనరల్ గా మనకు సోకులు ఎక్కువ కదా, సో అద్దం కనపడగానే వెంటనే ఫోటోలు అయితే తీసేసుకున్నాం. ఫ్రీగా వస్తే చాలు మనోడు దేన్ని వదలడు. ఫస్ట్ ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాడు. అరే అది ఆడోల్దిరా అంటే మళ్ళీ అది అక్కడే పెట్టేసి ఇంకొకటి తీసి కొట్టుకుంటున్నాడు. వీడిలాగానే ఎవడో దొలగాడు ఇక్కడ సాస్ బాటిల్ పగలగొట్టేసిపోయాడు. మనోడు దాన్ని కవర్ చేస్తున్నాడు. మనోడు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూడండి. అలా మాట మొత్తం తిరిగేశాక బయటకైతే వచ్చేసాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. తర్వాత మున్సిపల్ పార్కు అయితే వచ్చేసాం. పవన్ గాడు ఇక్కడ మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. పాపం ఎంత మంచోడో కదా. అలా పార్క్ మొత్తం తిరిగేసరికి మాకైతే ఆకలేసింది. సో వెంటనే స్విగ్గీ ఓపెన్ చేసి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశాం. ఆలోపు పవన్ గాడు అయితే నిద్రపోతూ ఉన్నాడు. నేను బిర్యానీ తీసుకెళ్లి ముక్కు దగ్గర పెట్టానో లేదో మనోడు వెంటనే లేచాడు. పాపం మా బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసేదానికి వీడు పడే కష్టాలు చూడండి. చేత్తో ఓపెన్ చేయడానికి ట్రై చేసి రాకపోయేసరికి మనోడు స్కేల్ తీసుకొని అయితే కోస్తున్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అలా చాలాసేపు ట్రై చేసిన తర్వాత ఇంకా రాదు అని రియలైజ్ అయ్యి మనోడు నోటితో అయితే చించాడు. తర్వాత ముగ్గురం కలిసి బిర్యానీ అయితే తినేసాము. ఇంకో గంటలో ఎగ్జామ్ ఉందని 1% కూడా టెన్షన్ లేకుండా తిన్న వెంటనే పవన్ గాడు మళ్ళీ పడుకున్నాడు. ఇంకా యోగాడేమో తినింది అరిగేదాకా రీల్స్ చూశాడు. సరిపోయారు ఇద్దరును. ఇంకా తిని ఎగ్జామ్ 10 minutes కి స్టార్ట్ అవుతుంది అనగా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి పోతాను కదా, నేను ఒకటే ఫిక్స్ అయినా, వాడు ఏ క్వశ్చన్ అయినా ఈయనే నాకు వచ్చిన ఆన్సరే రాస్తా. అట్లుంటది మనతో. తర్వాత ఎగ్జామ్ రాసేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. తర్వాత వచ్చే దారిలో రగ్గులు అయితే కనిపిస్తే కొనడానికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఒక్కో రగ్గు ఎంత అని అడిగితే వాడు 800 అని అన్నాడు. అప్పుడు నేను 300 అన్నా, వాడు 700 అన్నాడు. ఫైనల్ గా ఒక్కొక్కటి 400తో 2 రగ్గులు అయితే కొనేసాం. వీడియో లాస్ట్ దాకా చూసినందుకు లవ్ యూ. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, సబ్స్క్రైబ్ బటన్ ని గోప్ పగిలేలా కొట్టడం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్ బాయ్.